భారత్ పాక్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో కాసేపట్లో కేంద్ర హోంశాఖ కీలక భేటీ నిర్వహించనుంది. హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమీక్షలో పలు రాష్ట్రాల సీఎస్లు, పౌర రక్షణ అధిపతులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారు. యుద్ధ సన్నద్ధతపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు రేపు పలు రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మాక్ డ్రిల్ పై పలు రాష్ట్రాల సీఎస్లు సంబంధిత అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు, సలహాలు ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా గుర్తించబడిన 244 పౌర రక్షణ జిల్లాల్లో మాక్ డ్రిల్ ఏర్పాట్లపై సమీక్షించనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ పాక్ మధ్య యుద్ధం సంభవిస్తే క్షిపణి, వైమానిక దాడులను సాధారణ ప్రజలు ఎలా ఎదుర్కోవాలనే అంశంపై దిశానిర్దేశం చేయనున్నారు. మాక్ డ్రిల్ అనేది ఒక రక్షణకు సంబంధించిన శిక్షణ ప్రక్రియ. భయాందోళనలను నివారించడం, గందరగోళాన్ని తగ్గించడం, ప్రాణాలను కాపాడటం ఈ మాక్ డ్రిల్ ఉద్దేశం. వైమానిక దాడుల సైరన్లు మోగడం, నగరాల్లో విద్యుత్ అంతరాయం, ప్రజలు ఆశ్రయం పొందడంలో ప్రాక్టీస్ చేయడం, అత్యవసర సేవలు త్వరగా స్పందించడం వంటివి ఇందులో ఉంటాయి. ఈ నేపథ్యంలో రేపు జాతీయ స్థాయి రిహార్సల్ కోసం హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలను జారీ చేసింది. దేశంలో సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ నిర్వహణ కొత్తదేమీ కాదు. భారత్ పాకిస్తాన్ మధ్య 1971లో జరిగిన యుద్ధ సమయంలో ప్రభుత్వం ఇదే విధంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించింది. ఆ తర్వాత మళ్ళీ 54 ఏళ్ల తర్వాత ఇప్పుడు జాతీయ స్థాయిలో డ్రిల్స్ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. యుద్ధ వాతావరణంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ యూనిట్ల మధ్య సమన్వయం, ప్రజలలో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే ఈ మాక్ డ్రిల్స్ లక్ష్యం. డ్రిల్స్ కేవలం సన్నద్ధత కోసమేనని, ప్రజలు ఆందోళన చెందనక్కర్లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే భారత ప్రభుత్వం ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించాలంటూ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దీనిపైన సర్వత్రా ఉత్కంఠతనైతే నెలకొన్నట్టు తెలుస్తుంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఏదైతే యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో ఇలాంటి మాక్ డ్రిల్స్ నిర్వహించడం అనేది ఏ రకంగా చూడొచ్చు? దీని పర్యవసనాలు, దీని పరిణామాలు ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది? ఏదైతే భారత్ పాక్ మధ్య యుద్ధ సన్నాహాలు అయితే జరుగుతున్నాయనడానికి భారత్ లో రేపు నిర్వహించబోయే మాక్ డ్రిల్ ఒక ఉదాహరణగా చెప్పారు. అటువైపు చూసుకుంటే పాక్ వైపు అయితే ఇప్పటికీ అక్కడ ప్రజల్ని సన్నద్ధత చేశారు. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతుందో అక్కడ యువతకి యుద్ధానికి సంబంధించి శిక్షణ కార్యక్రమాలు కూడా ఇస్తున్నారు. నిన్న మనం శాటిలైట్ చిత్రాల్లో అవన్నీ కూడా భారత్ గమనించింది. సో ఇంకా భారత్ వైపు కూడా ఇలాంటి చర్యలకు ఈ రోజు నుంచి కూడా ఉపక్రమిస్తుంది. రేపు మొత్తం 224 జిల్లాల్లో ఈ మాక్ డ్రిల్ కార్యక్రమం ఉండబోతుంది. అంటే యుద్ధం వస్తే ఎలా ఉంటుంది, యుద్ధం వస్తే ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, అదేవిధంగా ప్రజల్లో ధైర్యం ఏ విధంగా నింపాలి అనే అంశాలని ప్రధానంగా తీసుకుని రేపు మాక్ డ్రిల్ ఉండబోతుంది. ఈ మాక్ డ్రిల్లో దేశంలోని 224 జిల్లాలు ఉన్నాయి. అందులో ఇవన్నీ కూడా యుద్ధ ప్రభావిత జిల్లాలుగా మనం భావించాల్సి ఉంటుంది. అటు పాక్ యుద్ధాన్ని చేస్తే గనక, పాక్తో యుద్ధం చేస్తే గనక అక్కడి నుంచి వచ్చే మిసైల్స్ కావచ్చు, రాకెట్ బాంబులు కావచ్చు, వైమానిక స్థావరాల మీద దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏ జిల్లాల మీద పడతాయి అనే ఒక అంశాన్ని తీసుకుని ప్రభుత్వం ఇప్పటికే
ఒక అంచనాకు రావడం జరిగింది. గతంలో 1971లో ఏదైతే యుద్ధం జరిగిందో ఆ యుద్ధాన్ని కూడా ఒక ఉదాహరణగా తీసుకుంటూ ఈ మాక్ డ్రిల్ నిర్వహించబోతుంది. 1971లో వచ్చిన యుద్ధం ఎంతవరకు ప్రభావం చూపించింది, ఏ జిల్లా మీద ప్రభావం పడింది, ఆ తర్వాత ఇప్పుడు దాదాపుగా 50 ఏళ్ళు కావస్తుంది, 60 ఏళ్ళు కావస్తుంది. 60 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే అప్పటి జనసాంద్రతకి ఇప్పుడు జనసాంద్రతకి చాలా తేడా ఉంది. అదేవిధంగా నిర్మాణాలు కోకొల్లలుగా మిలిచాయి. అదేవిధంగా ఎయిర్పోర్ట్లు వచ్చాయి. మనకి వైమానిక దాడులు, వైమానిక స్థావరాలు పెరిగాయి, ఆర్మీ స్థావరాలు పెరిగాయి, అదేవిధంగా నావికా స్థావరాలు కూడా పెరిగాయి. సో యుద్ధం అంటూ వస్తే వాటిని టార్గెట్ గా చేసుకుని పాకిస్తాన్ మిసైళ్లు కావచ్చు, రాకెట్ లాంచర్స్ కావచ్చు, లేకపోతే మిగతా ఆయుధాన్ని కొల్లగొట్టేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. సో అవన్నీ దృష్టిలో పెట్టుకునే ప్రధానంగా పౌరులు నష్టపోకూడదు, ప్రాణ నష్టం జరగకూడదు అంటే ఏం చేయాలి అన్న దాని మీదనే ఈ మాక్ డ్రిల్ ఉండబోతుంది. ఈ మాక్ డ్రిల్ ఉద్దేశం అంతా కూడా ఒకటే, ప్రజలను అప్రమత్తంగా ఉంచాలి. అదేవిధంగా ప్రజలతో పాటుగా యుద్ధం కనుక వస్తే ప్రజల్లో ఒక ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఆత్మస్థైర్యం నింపేలా ఈ మాక్ డ్రిల్ ఉండబోతుంది. ఇక ఈ రోజు విషయానికి వస్తే కనుక మరికొద్దిసేపట్లో కేంద్ర హోంశాఖ కీలక భేటీ నిర్వహించబోతుంది. ఈ కీలక భేటీలో హోం కార్యదర్శి గోవింద్ నేతృత్వంలో ఈ మొత్తం సమీక్ష జరగబోతుంది. ఈ సమీక్షలో పలు రాష్ట్రాలకు సంబంధించిన సిఎస్ హాజరు కాబోతున్నారు, అదేవిధంగా డీజీపీలు హాజరు కాబోతున్నారు. ఈ యుద్ధం సన్నాహానికి సంబంధించి వారితో చర్చ జరగబోతుంది. యుద్ధం అంటూ వస్తే ఏం చేయాలి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి, అదేవిధంగా పోలీసు శాఖ, శాంతి భద్రతల శాఖ, ఆ శాఖ ఏ విధంగా స్పందించాలి అనే అంశాలన్నిటి మీద కూడా ఈరోజు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ నేతృత్వంలో పలు రాష్ట్రాల సిఎస్లు, డీజీపీలతో సమావేశం జరగబోతుంది. ఈ సమావేశం తర్వాత రేపు మాక్ డ్రిల్ సంబంధించి కూడా మనకి మీటింగ్ జరగబోతుంది. ఈ మాక్ డ్రిల్ సంబంధించి ఆయా రాష్ట్రాల అధికారులతోని, కేంద్ర అధికారులు ఉంటారు, అదేవిధంగా రాష్ట్ర అధికారులు ఎవరైతే ఉంటారో కలెక్టర్లు, వారందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతుంది. సో మొత్తానికి ఈ రోజు రేపు జరగబోయే ఈ మాక్ డ్రిల్ కావచ్చు, అధికారులతో, సిఎస్లతో, డీజీపీలతో సమావేశం కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే కనుక యుద్ధ సన్నాహక కార్యక్రమాలు అయితే మొదలయ్యాయని మాత్రం స్పష్టంగా మనకు తెలుస్తుంది. నిన్న వివిధ దళాధిపతులతో ప్రధాని భేటీకి అయ్యారు. ఆ తర్వాత ఏం చేయాలన్న దాని మీద కూడా వాళ్ళతో సజెషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి కొన్ని సూచనలు చేయడం జరిగింది. యుద్ధం అంటూ వస్తే ఎప్పుడు ఎలా చేయాలి అన్నది వివిధ సైన్యానికి వదిలేసినట్టు కూడా ప్రధాని మోడీ చెప్పారు. సో యుద్ధం సత్యం అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే పలు దేశాలకు సంబంధించిన చాలా అధినేతలు కావచ్చు, అక్కడున్న ప్రధానమంత్రులు కావచ్చు, భారతదేశం మద్దతు పలుకుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అటువైపు పాక్ కూడా మద్దతు ఉన్నప్పటికీ కూడా భారతదేశానికి ఉన్నంత మద్దతు అయితే ఆ దేశానికి లేదు. సో చూద్దాం మరి ఈ రోజు రేపు మాక్ డ్రిల్ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటూ పోతుంది అనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.